Thank you.
Thank you.
ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం మాత్రం మనం ధ్యానం చేసుకుని ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. స్తుతి ఆరాధనకు ఆలస్యం చేయకుండా రెడీ అవ్వండి. 2 పాటలు ఉంటాయి స్తుతి ఆరాధనలో. పెద్దలు 2వ పాట పాడుతున్నారు. మొదటి పాట యవనస్తులైనటువంటి అఖిల పాడతాం. నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి చుండెను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానివైతివి. ఈ పరిశుద్ధ ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ కనుక మనమందరం కూడా ఆయన ప్రేమను బట్టి ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనపై ఆశీనుడై ఉన్న దేవుడు మన సుతుల పైన సింహాసనాశీనుడు ఉండుతున్నది. ఇదిగో ఉన్నతమైనటువంటి స్థలమును విడిచిపెట్టి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన మాట నిరంతరము కానేరదు, ఎప్పటికీ కూడా. ఎక్కడ నా నామమున ఇద్దరు కనుక నేను ఉంటానని దేవుడు మన మధ్యలో సంచరించుచున్నవాడు. అంతేకాదు మంచి వాయిద్యములతో ఆయన గణపరచబడాలని మనమందరం కూడా ఆయన స్తుతించుకుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం 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 ప్రభువా. సంపూర్ణ
నడిపించి యవనస్తురాలుగా దేవుడు చేసిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఇట్టి సందర్భంలో చాలా సంతోషమే, ఆనందమే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇచ్చినటువంటి సంతోషము, ఆనందాన్ని ఎలా అనుభవించాలో తెలియక సతమతమైపోతూ ఉన్నాను. గత వారము గురువారం నాడు, లక్షవారం నాడు మరి మాకు అక్కగా ఉన్నటువంటి వరలక్ష్మి అక్క గారి యొక్క కుమారుడు వివాహ సందర్భంగా వివాహ మహోత్సవానికి వెళ్ళిన తర్వాత అడ్డూరు చెట్టు మేము సాలూరుకి వెళ్ళాం. సాలూరుకి వెళ్ళి బండి ఆపాము. ఈలోపు ఫోన్ వచ్చి ఇలాగ అయ్యింది అంటే వెంటనే విజయనగరంలో ఉన్నారు, వెళ్ళిపోయారు అనేసి మా వదిన వాళ్ళకు ఫోన్ చేసాం. వాళ్ళు ఇంకా విజయనగరంలో ఉన్నారని తెలిసింది. వాళ్ళు మేము ఒక 10-15 నిమిషాలు కనుక ముందే, వాళ్ళు మాకంటే ముందు వచ్చారు. మేము వచ్చేసరికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ సోనీని దేవుడు ఏర్పాటు చేసుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ రాజ్యాన్ని నుంచి మరి దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ జరగవలసినవన్నీ జరిగించుతూ మరి ఆ పాటికే మరి ఏ ఆహారం తినాలనో ఆ ఆహారం కూడా అప్పటికప్పుడు వండి మా యొక్క రెండవ కోడలు అంశాలు కూడా అందించడము ఇది మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే వారు వెంటనే ముందుకు రావడం, దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నేను బండి తోలుకుంటూనే మరి ఏ స్పీడ్లో తోలుతున్నానో నాకైతే తెలియదు. కానీ వెనక్కి వచ్చినటువంటి పాస్టర్ గారు మాత్రం అమ్మ అప్ప అమ్మ అప్ప అనుకుంటూనే ఉన్నారు రోడ్లలో. కానీ నేను అంత స్పీడ్గా తోలుతూ ఉన్నాను. ఆలోచన అంతా కూడా ఏంటి ప్రభువా, ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్నాను. గత నెల నుంచి ఎలాగ పరిస్థితి ఉందంటే అసలు ఏంటో నాకు అర్థం కాలేని పరిస్థితి. మూలుగుతున్న కుక్క మీద తాటికాయ పడినట్టు మళ్ళీ ఇదొకట, ఎక్కడికి పోవాలి ప్రభువా అని నా మనసులో నేనే బాధపడుతుంటూ సంతోషకరమైనటువంటి సందర్భమే అయినప్పటికీ పరిస్థితులు నాకు అనుకూలించలేదే అని చెప్పి నాలో నేనే బాధలు పడుతూ ఏడ్చుకుంటూ బండి తోలుతున్నాను. ఏ స్పీడ్లో తోలుతున్నానో నాకేదో తెలియదు. కానీ నాకు అర్థమైంది ఒకటే, బాగా స్పీడ్గా తోలుతున్నాను అనేటువంటిది. అది కూడా పాస్టర్ గారి యొక్క కేకలను బట్టి. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో చెప్పుట ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము. మాకు చేసిన మేలు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఎన్నో శ్రమల గుండాలు, దుఃఖములు, శోధనలు వచ్చినప్పుడు కూడా అనేకమైన శోధనలు జయించే శక్తిని దేవుడు మాకు యొక్క క్షణంలోనే నిజంగా అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. మన సన్నిధిలో మరి ఎన్నో సాక్ష్యాలు మేము చెప్పి ఉన్నాము దేవుడు గొప్పవాడని. మరి మా ఇచ్చిన పెద్ద కుమార్తె ప్రియా విషయంలో అయితే మరి పోయిన వారమే సాక్ష్యం చెప్పాను. మరి దేవాది దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు నా కుమార్తెకి. మరి ఆ విధంగా యవన దశలో అడుగు పెట్టినప్పుడు మేము ఎవ్వరం కూడా లేము ఆ టైంలో. మరి పాస్టర్ చెప్పినట్టు మరి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అలాగ సాలూరు కుమారుడు దగ్గరికి వెళ్ళాము. మరి ఆ సమయాన్ని ఫోన్ చేసినప్పుడు సరోజనక్క ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు పిల్లలందరూ ఉండిపోయారు కదా, కొట్టుకుంటున్నారు కదా, ఫోన్ వచ్చింది నాకు, ఎందుకులే మధ్యలో ఎందుకు ఎత్తడం లే అని నేను ఎత్తలేదన్నమాట ఆ టైంలో. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసినారు, ఎందుకో మరి ఎత్తుతో బాగుంటుంది కదా అన్నట్టుగా ఎత్తినప్పుడు అప్పుడు మా పాప రోజా ఏమో ప్రియా ఇలాగా పెద్దగా అయిందట అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మరి ఇంకా బాబుతో కూడా ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా మరి గరుంపల్లి రూట్ ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలుసు, మీ అందరికీ. ఇంకా ఆ రూట్లో గాబర్ అయ్యి వచ్చినప్పుడు మరి మా అక్కలందరూ కూడా ఎస్కోట్ నుంచి మరి కొన్ని అటుపళ్ళు ముడిలు అన్ని సిద్ధపాటు చేసినారు. మరి మేము వచ్చేసరికి మరి ముందుగా సాక్ష్యం చెప్పినట్టే మరి మా పెద్ద కోడలు మరి అనూస మరి ఆమె గర్భఫలంతో ఉండి జాబ్ వండుకుని
మరి ఆ టైంలో ప్రియాకి ఇవ్వడం అంటే చాలా గ్రేట్. ఆమె కొండిన జావా ఇంకా మరి తినకుండా వెంటనే వచ్చి ప్రియాకి మరి తెచ్చి ఇవ్వడము. మరి గర్భఫలంతో ఉండి కూడా మరి ఆ సమయాన మేము వచ్చేదాకా అలాగే ఉన్నది. మరి అందుబట్టి దేవుడికి వందనాలు. ఇంకా సుఖమైన కానుక దేవుడు దీవించలాగా ఆశీర్వదించలాగా మా ప్రార్థన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఉంటుంది. మరి అందుబట్టి మరి ఆ సమయాన ఎవరు కుటుంబాలకు ఎవరికి చెప్పలేదు, ప్రాంతానికి చెప్పలేదు, ఊరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ టైంన చెప్పపోయేసరికి ఇంకా మరి పాస్టర్ నాగేశ్వర పాస్టర్, మహేష్ పాస్టర్ ఎవరు పక్కనున్న కుటుంబాలతో కలిసి మరి ప్రార్థన చేసి కూర్చోబెట్టేసాము. మరి 9 రోజులకి నీళ్ళని మేము నిర్ణయించుకున్న తర్వాత అసలు మా ప్రియ ఇక్కడ అవుతుందని మేము అనుకోలేదు. మేమైతే మరి ఎలకోట అక్కడ పరిచయం కూడా చూసుకుంటున్నాం కాబట్టి మా ప్రియ మొన్ననే వచ్చినప్పుడు మా పాప చిన్న పాప పుట్టినరోజు వచ్చినప్పుడు మా ప్రియ మరి పెద్దదా అయితే మేము ఎలకోటలోనే కూర్చోబెడతాము, అక్కడ తీసుకొని రాము. మరి మాకున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడే కూర్చోబెడతామని నిర్ణయించుకున్నాం. కానీ మా ఆలోచనలు దేవుడు ఆలోచనలు వేరే. మరి మా అమ్మ కోరిక కూడా దేవుడు తీర్చేదేమో. ప్రతి మనవలు కూడా ఇక్కడే కూర్చోబెట్టారు. కానీ దేవుడు నిజంగా గొప్ప దేవుడు. ఆ విధంగా దేవుడు మరి మా ప్రియ కూడా ఇక్కడే కూర్చోబెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ నా తల్లి లేకుండా అయిపోయింది, అదొక బాధ. తల్లిదండ్రులు లేదని నాకు ఇవన్నీ తెలుస్తుంది. కానీ నా ప్రియ అంటే ఎంతో ఇష్టం మా అమ్మకి. ఎవరు కొట్టినా మరి ఆ టైంలో మా అమ్మ కొట్టదని గొడవలు పెట్టేసుకుంటుంది అనమాట ఎక్కువ. అలాంటిది మరి నేనైతే ఎర్రకోటలోనే కూర్చోబెడతామని అనుకున్నాను. దేవుడి చిత్త ప్రకారంగా మరి ఆయన ఆలోచనల ప్రకారంగా ఇక్కడ కూర్చోబెట్టడం అయింది. మరి అందుకట్లు దేవుడికి వందనాలు. మరి అయితే పోయిన వారం సాక్ష్యం చెప్పాను అనమాట. మేమైతే మరి ఎవరికి పిల్లలేని పరిస్థితి, కుటుంబాలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. మరి ఇంట్లోనే అలాగా మనమే కలిసి ఏదో స్నానం చేయించి మరి ప్రియాకి మరి 9 రోజులు నీళ్ళు పోసి ఇంట్లోనే చిన్నదిగా చేసుకుందామని అనుకున్నాము. అది కూడా ఊహించలేని రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లేనప్పుడు మా మేనత్త కుటుంబం కూడా మా మాయలందరూ కూడా నాకు ఎంతో ధైర్యం చెప్పారు. ప్రియాకి ముందుగా చూడడానికి స్వీట్ లైఫ్ పట్టుకొని వచ్చినప్పుడు నువ్వు ధైర్యం పడుకు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, దేవుడే సమస్తం సమకూరుస్తాడు అన్నప్పుడు దేవుడు గొప్ప సమకూర్చాడు. ఊహించలేని రీతిగా ఒక్క శనములోనే ఒక్క రోజులోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు. నిన్నటి దాకా కూడా మాకు ఏమీ కూడా సమకూరలేదన్నమాట. మరి ఏ విధంగా చేస్తామో ఏటో పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు అనుకోలేని రీతిగా నిజంగా మా బావగారికి ఆ టైంలో దేవుడు తీసుకొని రావడం గొప్ప దేవుడే వాళ్ళకి ఏర్పాటు చేశాడు. నిజంగా మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇంటి విషయంలో కానీ మరికి ఏ సోదరులు అప్పులు వచ్చినప్పుడు కూడా మరి ఆ విధంగా కుటుంబానికి దూరం మమ్మల్ని ఎంతగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి బావ ఇలా ఉంది పరిస్థితి ఏంటి, మా వాళ్ళైతే కాదు మరి అందరికి పిలిచి పెట్టాలన్నా కుటుంబాలు పెట్టాలన్నా మరి మాకు మీ పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మరి ఈ విధంగా ఉంది బావ అని చెప్పినప్పుడు మరి ఎంత చదివిస్తురా ఆయన అని అల్లుడు మరి రోజా అందరికి చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మేము పోయిన విషయం అంతా కూడా మేము చూసుకుంటాము, నువ్వేం భయపడకన్నప్పుడు లోనొక ఆనందం అనమాట. నిజంగా మేము ఏమిచ్చిన రుణం తీర్చలేము. మా వంతు ప్రార్థనే గొప్ప ప్రార్థన మా వంతు. మరి ఆ విధంగా భోజనాలంతా కూడా సమస్తము మా బావాలే పెట్టుకున్నారు. మరి మా బావ పెళ్ళైన కాంచి కూడా ఒక మార్కెట్కి వెళ్ళాడో లేదో తెలియదు కానీ మరి ప్రియాకి మా బావకి ఏ రుణబంధం ఉందో తెలియదు కానీ మరి నిన్నంతా కూడా మరి ఈ మసాలా సామాన్లు అన్నీ కూడా దగ్గరుండి కూడా అతను కొండమంటే నాకే చిత్రంగా ఉన్నది. కూరగాయలు కూడా వెళ్ళి కూరగాయలు బ్యాగ్ పట్టుకొని వెళ్ళి కూడా కూరగాయలు కొన్నాడు. మరి ఎప్పుడైనా కూరగాయలు తెచ్చారో లేదో నాకు తెలియదు. మరి అందుకని దేవుడు గొప్ప కార్యం చేశాడు మా జీవితంలో. అలాగే మా బావాలు మా అక్కల కుటుంబం అందరు కూడా మరి ఆ విధంగా ఒప్పుకున్నారు. మా రోజాలు మరి ఇంకోటి మరి అక్కలు కూడా ఆర్థిక ఇబ్బందులు మరి ఉత్సాహం బాగాలేనప్పుడు కూడా
మరి ఎంతగా మరి వాళ్ళు కూడా మరి మా చెయ్యి కూడా వేయాలి ఏదోటి అన్నట్టుగా వాళ్ళ స్వీట్కి అట్టుపనులు అన్నిటి కూడా మరి ఆలోచుకున్నారు. ఈ విధంగా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా బట్టల విషయంలో తేటి గ్రామస్తులు స్వీట్లు అన్ని తేయడం విషయంలో మరి మేమైతే ఆశ్చర్యపోయాం. ఒక్క శ్రమలో దేవుడి కార్యాలు ఇంతగా ఉంటాయా ప్రభా, నీకేమి ఇచ్చాయా, మేము నీ రుణం మేము తీర్చగలం, నిజంగా ప్రభా మేము తీర్చలేము అన్నప్పుడు అందరికైతే ఫోన్లు చేసి చెప్పేసాం. కానీ మాలో ఏమీ లేదు తండ్రి, సమస్తం సమకూర్చేవాడు నీవని మేము ప్రార్థన చేసినప్పుడేమో దేవుడు మా బావ కుటుంబం ద్వారా, మా కుటుంబం ద్వారా, అందరి కుటుంబాల ద్వారా దేవుడు ద్వారాలు తెరిచి ఇంత కార్యం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశంకే మేము ఊహించలేని రీతిగా ఈ సమయాన తన సన్నిధిలో చెప్పుతూ ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఆ విధంగా దేవుడు ఈ విధంగా మా కుటుంబానికి ఈ విధంగా వాడుకున్నందుకు దేవుడికి వందనాలు. అలాగే మా ముగ్గురు పిల్లలు కూడా మీరు ప్రార్థనలో పెట్టండి, ఇంకా మంచి చదువులు చదవాలి. ముగ్గురికి కూడా హాస్టల్లో వేయాలనుకుంటున్నా, సీట్ అయితే వచ్చింది. మరి వాళ్ళు ఉండేటట్టుగా హాస్టల్లో తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా మీరు ప్రార్థనలు సృష్టికర్తమైన మా యేసయ్య, జీవాధిపతి మా ప్రభువ, ఇమ్మానుయేలు దేవుడుగా నిత్యము నిరంతరము మాతోనే ఉండి మమ్మల్ని నడిపించి స్థిరపరిచి బలపరచువాడా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. అడుగువాటి కంటేను ఊహించువాటి కంటేను అత్యున్నత కార్యములు చేయడానికి గొప్ప దేవుడకు సర్వశక్తిమంతులకు నీకు అసాధ్యమైనది ఏమిటో లేదు ప్రభువా. ఇదిగో తండ్రి నాన్న, నీ కుమార్తె కుమారుడు ప్రభావం చెప్పినట్టు సాక్ష్యం ప్రభావం మీకు ఉన్నావు తండ్రి. అడుగుడి నీకు ఇయ్యబడిన వారిని సరైన రీతిగా తండ్రి, వారికున్న పరిస్థితిని బట్టి తండ్రి నాయన
వారు తలడినప్పుడు తండ్రి నాయన మేలు చేయక మానవ తండ్రి నాయన నీవు వారు అడిగారు ప్రభా నాయన ఊహించిన అన్నిటికంటే తండ్రి అత్యధికంగా తండ్రి నువ్వు చేశావు తండ్రి నాయన వేలాది వందనాలు స్తోత్రాలు. మరి సమయం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదిక మీద పెద్దలు ముందున్న పెద్దల సంఘం కుటుంబస్తులందరూ కూడా బయట ప్రత్యేకమైన వందనాలు. మరి కుమార్తె విషయంలో దేవుడు చేసిన మేలు మరి స్త్రీ ధర్మంలో దేవుడు అనుగ్రహించింది. బైబిల్లో మనం చూసినప్పుడు ఎస్కేల్ ధర్మం 16:7 చూసినప్పుడు నేల నాటబడిన వృద్ధిలోనికి తేగా నువ్వు వెళ్ళి పెద్దదానిపై ఆవరణ తీసుకురావాలని ఉన్నావు. అంటే స్త్రీకు మనుషులకు 6 దశలు. ఒకటి సంవత్సర దశ, బాల్య దశ, కౌమార దశ, యవన ప్రమాణం, నడి వయసు, వృద్ధాప్యం. ఇప్పుడు కౌమార దశలకు ఆమె దేవుడు అనుభవించుకుంది. ఇది దశల వల్ల ఒకప్పుడు అందరితో పాటుగా చిన్నపిల్ల బాలిక. ఇప్పుడు దేవుడు ఆమెకి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని దేవుడు ఆమెకి దశల వారుగా హెచ్చించాడు. మరి ఆ 3వ దశలో ఆమెకి దేవుడు ప్రవేశింపజేశాడు. ఆ దశను బట్టి ఆమె తల్లిదండ్రుల అడుగుజాడల్లో, దైవభక్తిలో, దేవుడి దయలోని వడ్డీలని దేవుడు ఆమెకు ఆ దశలు అనుగ్రహించాడు. అది కారణం 34వ అధ్యాయంలో యోసేపుకు చిన్న వయసు నుండే దర్శనాల ద్వారా దేవుడు ఆయనకి కృప చూపించాడు. ఇర్మియాకు బాల్య వయసులోనే దేవుడు ఆయనకి మరి ఆయన కృప చొప్పున ఆయనకి గొప్ప మరి ఒక ప్రవర్తన నిర్మించాలని కోరుకొని ఆయనకి వాగ్దానం ఇచ్చి ఆయనతో మాట్లాడాడు. సొలొమోనుకు చిన్న వయసులోనే దేవుడు మరి పట్టాభిషేకం చేసి రాజుగా చేయించాడు. అంటే అది స్త్రీలను చూసినప్పుడు ఎస్తేరుకు మరి బైబిల్లో మనం చూసినప్పుడు అహస్వేరోషు వ్యాధి ద్వారా కటాక్షము పొందుతున్నది, ధైర్యం పొందుతున్నది. రూతు ఓయాడి ద్వారా కటాక్షము పొందుతున్నది, సంపూర్ణమైన బహుమానం పొందుతున్నదని లేఖనాలు రాయబడింది. లూకాసు వార్త 2వ మరియ 8వ వచనంలో ధైర్యం పొందుతున్నది. అంటే ఆ సందర్భాన్ని బట్టి వారికి ఆ దేవుడు అలాంటి దశలు పదవులకు లేదా అర్హతలకు కలిగించి ఉన్నతమైన స్థానంలో వారికి దేవుడు నియమించాడు. మరి ఈ ప్రియను దేవుడు ఈ రీతిగా స్త్రీ ధర్మంలో మరి రేపు ఇంకా పెరిగి ఎదురైనప్పుడు వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత మరి సంతానం కావాలి, వారికి పెరిగి వివాహం అయిన తర్వాత వారికి దాంపత్య జీవితంలో సంతానం, ఇక అన్ని వయసులు పెరుగుతుండగా వృద్ధి చెందాలంటే ఈ దశలోనే ప్రధానమైన ఈ స్థాయి దేవుడు ఆమెకు అనుభవించాడు. మరి అంచెలంచెలుగా దినదినాభివృద్ధి ఆమె దేవుడిలో ఎదిగి పెద్దదవుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ మాటలతో ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మనం జీవించుకున్నాను. హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. అమ్మ చూడు కదా, అమ్మ చేసింది అవునా? చాలామంది అమ్మ వినండి, చాలామంది మరి వాళ్ళు ఏమనుకుంటారో, బైబిల్ ఏం చదువుతారో, వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ మెచ్యూర్ ఫంక్షన్ తప్పు చేయకూడదు, ఇది అన్యుల కార్యక్రమం, ఇదంతా ఏంటంటే అసలు ఆలోచన లేని మాటలు. ఇప్పుడు మనం చదువుకున్నాం ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో, అక్కడ మెచ్యూర్ ఫంక్షన్ కోసం క్లియర్గా ఉంది. సంఘంతో దేవుడు మాట్లాడుతూ సంఘాన్ని
ఒక అంటే మెచ్యూర్ అయిన ఒక అమ్మాయితో పోలిస్తారు, సంఘాన్ని పోలిస్తారు. నువ్వు మామూలు చిన్న వ్యక్తి కాదు, నువ్వు అభివృద్ధి పొందిన దానివి, నువ్వు ఆభరణ భూషితురాలివి, నువ్వు పెద్దదానివయ్యావు. చూడండి ఆ వచనాలన్నీ చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా అంటే అక్కడ మెచ్యూర్ ఫంక్షన్తో పోలిస్తూ, అంటే ఒక మెచ్యూర్ అయిన ఒక అమ్మాయిని పోలిస్తూ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చూద్దాం. చాలా మంది ఏంటంటే చాలా పెద్ద పెద్దలే, నేను సంస్థలు కావచ్చు, లాయకులు కావచ్చు, చాలా పెద్ద పెద్ద తప్పుగా భావిస్తారు. ఎందుకు తప్పు అంటారు నాకు అర్థం కాదు. మొన్న ఒక అతను అన్నాడు, అచ్చే నాకు అది అస్సలు ఇష్టం లేదని, నాకు బెస్ట్ ఫ్రెండ్, నాకు అస్సలు ఇష్టం లేదని. ఏం ఇష్టం లేదు, బయట ఎప్పుడు చదివేదా, వాక్యం మీకు అర్థమైందా, ఏంటి నీకు ఇష్టం లేదు అని అతను కాస్త అర్థమైనట్టు చెప్పడం జరిగింది. అదే ప్రయత్నం చేస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో సంఘంతో దేవుడు మాట్లాడుతూ సంఘాన్ని ఉద్దేశించి ఒక మెచ్యూర్ అయిన అమ్మాయిని అక్కడ మధ్యలో పెట్టారు. ఉదాహరణగా ఇక్కడ ఏముంటుందంటమ్మా 16వ అధ్యాయంలోనే చాలా ఉన్నాయి వచనాలు, మొదటి నుండి చూసుకోండి. చాలా ఉన్నాయి కానీ 8వ వచనం మనం చదువుకోండి. మరియు నేను నీ ఎదుకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయం నీకు వచ్చి ఉండగలరు కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొని నీవు నాదానమే. ఇది ప్రభు నిర్భవాకు. ఆ మీదనేముంటుందంటే నేల నాటబడిన చిగురు వృద్ధి అయినట్లు నిన్ను వృద్ధిలోనికి తేగ. వృద్ధి అంటే ఒక దశ, ఇందాక రావు గారు మాస్టర్ గారు చెప్పినట్టు ఒక దశ. స్త్రీకి ఈ దశ చాలా ప్రాముఖ్యం. ఈ దశ కనుక లేకపోతే గర్భఫలం ఉండదు, సంతానం కలగదు. ఈ దశ కనుక లేకపోతే నాకు తెలిసి కొంతమంది వ్యక్తులకి వివాహం జరిగింది ఈ దశ లేకుండానే, ఈ ప్రక్రియ లేకుండానే వివాహం జరిగింది. మా సంఘంలో పల్లమనసు సంఘంలో కూడా ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఇప్పటికే సుమారు 50 సంవత్సరాల దగ్గర ఉంటారు. అలాగే నేను పినకోట్ల టీచర్గా చేసిన ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ కూడా ఈ దశ లేదు, వాళ్ళకి ఇప్పుడు గర్భఫలం లేదు. ఎన్ని రకాల ప్రయత్నం చేశారు కానీ గర్భఫలం లేదు. అంటే చుట్టుపక్కల ఉన్న అందరూ సంతానం పొందుకున్నారు, వారికి సంతానం లేదని దిగులతోనే విచారంతోనే వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి దశ స్త్రీకి చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం. బైబిల్లో ఏముందంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా దేవునికి, తండ్రి దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయాలి. మరి స్త్రీకి ఇది చాలా ప్రాముఖ్యమైన దశ. ఎంత ప్రాముఖ్యమైన దశలో దేవుడికి స్తుతులు చెల్లించాలి వద్దా? మా గట్టి చెప్పనా? ఎంత ప్రాముఖ్యమైన విషయంలో దేవుడికి స్తుతులు చెల్లించాలా వద్దా? చెల్లించాలి. దావీదేవుడు 116వ కీర్తన, నువ్వు నాకు చేసిన మేలులకు నేను నీ ప్రజలందరి ఎదుటనే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తాను. అవునా ప్రభు, నువ్వు చేసిన మేలు నేను ఏమనగాలి, నాది ఏమన్నది, నేను ఎవరిని, నా బ్రతుకేపాటు. అయితే నువ్వు చేసిన మేలులకు నీ ప్రజలందరి ఎదుటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే అర్థం ఏంటి? ఈ కార్యక్రమం అన్ని జనాలకు ఎలా చేస్తారో మనకు అనవసరం. వాళ్ళు దేవుడి నామంలో చేయరు, వారు దేవుడి నామంలో చేయరు. కాబట్టి ఈ టైంలో మందు మాట కూడలు గొడవలు అల్లరి కొట్టాలి ఇవన్నీ ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. అది దేవునికి మహిమ కాదు. కానీ మనం చేస్తున్నది ఈ దశ దేవుడు ఇచ్చినందుకు సంతోషంగా కృతజ్ఞతగా సంఘాన్ని, కుటుంబాన్ని, బంధువులు పిలుచుకొని దేవుడికి పాటలు పాడు. దేవుని పాటలు పాడే విషయాలు తప్ప, స్తుతి ఆరాధన చేసిన తప్ప, చక్కని శుభాకాంక్షలు విన్నాం తప్ప, దేవుని మాటలు విన్నాం తప్ప. అంటే దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసే కార్యక్రమంలో ఏది తక్కువ అలా కార్యక్రమం తక్కువగా ఉంటుంది. చాలా మంది ఆలోచనలు వెళ్ళిపోతారు. అందుకే దేవుడే చెప్పాడు, 16వ అధ్యాయంలో రాయించాడు సంఘాన్ని ఇలాగా మెచ్యూర్ అయిన ఒక అమ్మాయితో పోలిస్తూ రాయించాడు. ఎందుకు అక్కడ కూడా ఏమన్నా తెలుసా, నువ్వు పెద్దగానమై ఆభరణ భూషితురాలు. ఈ అలంకరణ అంతా నిన్న ఉందటమ్మా చేశారా? మరి ఈరోజు ఎందుకు చేశారు అంటే నా ఉద్దేశం నిన్న మొన్నంటే అర్థం అమ్మాయి మెచ్యూర్ అవ్వకము. ఈ అలంకరణ లేదు, చిన్నపిల్లగానే చూశారు. ఇప్పుడు ఈ అలంకరణ ఎందుకు అని అంటే, నువ్వమ్మ ఒక వయసుకు వచ్చావు, ఇక నువ్వు వివాహానికి అర్హురాలివి, గర్భఫలం పొందుకోవడం అర్హురాలివి అని గుర్తుగా చెప్పారు. తర్వాత ఇది మన క్రైస్తవులు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలంటే
ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి. చిన్నపిల్లల కాదు, ఇప్పటి నుండి ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? దాని విషయం కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పటి నుండి అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మీరు చిన్నపిల్లలు కాదు, ఒక యుక్త వయసుకు వచ్చాను. ఇక్కడ ఇష్టం పుట్టించే ప్రాయం మాటలు చదివే కదా. ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో ఇష్టం పుట్టించే ప్రాయం అన్నది. అంటే ఆ అమ్మాయిని ఎక్కడంటే చూసే అబ్బాయిల దృష్టి మారుతారు. అమ్మాయి వైపు అబ్బాయిలు చూసే దృష్టి మారుతుంది, ఉద్దేశం మారుతుంది కదా. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఎంతవరకున్నా కానీ తన తోటి వాడు కావచ్చు, తన భావవర్షం అయ్యేవారే కావచ్చు, ఒక దృష్టితో వేరే దృష్టితో చూస్తారు. అందులో లోకానుసారమైన మనుషులైతే ఇంకా అదే దృష్టితో చూస్తారు. కాబట్టి మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే వారిని ఆకర్షించినట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మీ ప్రవర్తన దేవుణ్ణి ఆకర్షించినట్టు. ఎలాగంట? ఉదాహరణకి రూతు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. పొలంలో పని అవుతుంది. పొలం యజమానుడు వచ్చాడు, అతని పేరు బోయాజు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలందరిలో ఒక అమ్మాయి స్పెషల్గా ఉంది. ఆ అమ్మాయి పేరు రూతు. ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా, ఎంతోమంది అమ్మాయిలు చూశాను, కానీ నువ్వు స్పెషల్గా ఉన్నావమ్మా, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఈ బోయాజు అనేవాడు ఎవరంటే ఆ ఊరికి అతనే మోతుబారి, అతనే ధనవంతుడు, భాగ్యవంతుడు, అధికారి. ఆ ఊరికి అతనే అధికారి, బోయాజే అధికారి. అలాంటి వ్యక్తి దృష్టిలో పడి మిగతా అమ్మాయి లాగా నువ్వు లేవు, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావు, కాబట్టి నువ్వు ఎవరు తెలుసా, నువ్వు దీవించబడిన వ్యక్తివి, గొప్ప వ్యక్తివమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని మెచ్చుకున్నాడు. తీరా చూస్తే ఆ అమ్మాయికి సంబంధం పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఊరికి ధనవంతుడు, భాగ్యవంతుడు అదే బోయాజు వివాహం చేసుకున్నాడు. అంటే ఎందుకు పనికిరాని ఒక పేద అమ్మాయిగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి అంతఃపురానికి మహారాజుని చేశాడు. హల్లెలూయా. ఎందుకట? మిగతా అమ్మాయిలు అందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆకారాన్ని ఏం చేస్తారంటే మగవారిని ఆకర్షించడానికి తగిన విన్యాసాలన్నీ చేస్తున్నారు. అర్థంగా? నేను ఎలాగుంటే మగవాళ్ళు నా వైపు చూస్తారు, నేను ఎలాగుంటే నేను అట్రాక్టివ్గా ఉంటాను, నేను ఎలాగుంటే ఆకర్షణీయంగా ఉంటాను అన్నట్టుగా మగవాడిని ఆకర్షించే రీతిగా మిగతా అమ్మాయిలు ఉన్నారు. కానీ తన మాటకి రూపు మట్టుకి తను ఏ పని మీదకి వచ్చిందో ఆ పనిలో ఉన్నది. ఎవరినో అట్రాక్ట్ చేయాలి, ఎవరినో ఆకర్షించాలని ఏమీ లేదు. ఈరోజు కూడా చాలామంది యువత ఎలాగవుతుంది, తోటి కుర్రలను ఆకర్షించే రీతిలో దేవుడిచ్చిన సౌందర్యం కాకుండా, దేవుడిచ్చే రంగు కాకుండా, దేవుడిచ్చే రూపం అందం కాకుండా అనేక రంగులు రాస్తూ లిప్స్టిక్ రాస్తూ ఎంత దారుణంగా తయారవుతున్నారమ్మా. బైబిల్లో ఎవరో తెలుసా? అంటే బయట దేవుడు చెప్పట్లేదు ఈ విషయం. అమ్మా, క్రైస్తవులు కాని వారికి, పరలోకానికి వెళ్ళే అర్హత లేని వారికి మాట దేవుడు చెప్పడం లేదు. పరలోకానికి వెళ్ళే అర్హత లేని వారు ఎలాగ జీవించినా నో అబ్జెక్షన్. అర్థమమ్మా? పరలోకానికి వెళ్ళే అర్హత లేని వారు ఎలాగ బ్రతికినా నో అబ్జెక్షన్. కానీ పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. నీ ప్రాయము దేవుడికి ఇష్టం పుట్టించినట్టుగా ఉండాలి, కానీ నీ తోడు కుర్రోలకి రెచ్చగొట్టేటట్టుగా, నీ తోడు కుర్రోలకి ఇష్టం పుట్టించేటట్టుగా, నీ తోడు కుర్రోలకి నీ వెనకతల తిప్పించుకునేటట్టుగా నీ ప్రాయం ఉంది. నువ్వు అలా తయారైతే మట్టుకి నువ్వు దేవుడి దృష్టికి దోషి అవుతావు, నువ్వు దేవుడి రాజ్యానికి అనర్హురాలు అవుతావు. అమ్మా వెంటనే నిన్ను దేవుడు ఎలా చేశాడో అలాగే ఉంది. ఎక్స్ట్రా మేకప్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయద్దు. కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని మనకి దేవుడిచ్చిన సౌందర్యం కన్నా అత్యధికమైన సౌందర్యం మనకి అక్కర్లేదన్న మాట ఉంటుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. అమ్మ దయచేసి ఈరోజు మనం చెప్పుకుంటున్న మాటలు అందరికీ వర్తించినవి కాదు, అందరికీ వర్తించే మాటలు కాదు. ఎవరైతే దేవుడి రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారో, దేవుడి బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నారో వారికి మాత్రమే వర్తించే మాటలు, వారి గురించి మాత్రమే దేవుడు రాయించిన మాటలు. అర్థమవుతుందా? అందరికీ వర్తించవు. లేక అందరి గురించి చెప్పుకుంటున్న మాటలు కాదు. ఇది అందరి గురించి చెప్పుకుంటున్న మాటలు జనరల్ టాపిక్ కాదు.
కేవలం మనం అంటే ఎవరైతే క్రైస్తవులుగా దేవుని బిడ్డగా ఉన్నారో, దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో, నాకు దేవుడు కావాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పరలోకం నాకు గొప్ప భాగ్యము, అక్కడ వెళ్ళడమే నాకు ఆనందం అని ఎవరైతే ఆశపడుతున్నారో వారి కోసం మాత్రమే దేవుడు రాయించిన మాటలు తప్ప వారి కోసం మాత్రమే. సకల ఆశీర్వాదాలకు కారణమైన మాట్లాడాలి. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు పుష్పాలు తెలుస్తున్నాం. ఇది ఉపమ ఏర్పాటు చేసిన నేను ఆనందించి ఉత్సాహించి సంతోషించి